మన ఇళ్లల్లో పండుగలు, ఉత్సవాలు, విందులు, వినోదాలు చాలా తరచుగా చేసుకుంటూ ఉంటాము. అది పుట్టినరోజు పండుగ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, వినాయకుని చతుర్థి కానివ్వండి, లేకపోతే వడిబియ్యం పండుగ లాంటివి కానివ్వండి. వీటన్నిటిలో రకరకాలుగా మనము ఎంత ఆర్భాటంగా చేసుకుంటున్నామంటే, ఆ ప్లాస్టిక్ పళ్ళాలు లేకుండా, ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా, ప్లాస్టిక్ బాటిల్స్ లేకుండా మన పండుగ ఒక్కటి కూడా అవ్వదు. ఒక విందు, వినోదం కూడా అవ్వదు. వీటిల్ని లేకుండా ప్లాస్టిక్ రహితంగా, పర్యావరణ హితంగా మన పండుగలు, ఉత్సవాలు, విందులు, వినోదాలు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈరోజు నేను శ్రీనివాసరెడ్డి చందన్ గారి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న వడిబియ్యం వేడుక కోసం వచ్చాను. వారు పర్యావరణ హితమైన పద్ధతులతో ప్లాస్టిక్ లేకుండా వారి ఇంట్లో విందుని ఏర్పాటు చేశారు. ఆ విందు ఎలా ఏర్పాటు చేశారు, ఎలా జరుగుతోంది, దాని అనుభవాలు ఏమిటి అన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. మన ఇళ్లలో అనేక పండుగలు చేసుకుంటాము, ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాము. అవి పుట్టినరోజు పండుగ కానివ్వండి, వినాయక చవితి పండుగ కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, వడిబియ్యం లాంటి చిన్న చిన్న సందర్భాలు కానివ్వండి. ఈ సందర్భాల్లో మన ఇంటికి బంధుమిత్రులు అందరూ వస్తారు. వారికి మనం విందులు అన్నీ ఇస్తూ ఉంటాము. ఈ సందర్భంలో మనం ప్లాస్టిక్ లేకుండా మనం విందులు ఏర్పాటు చేయాలంటే దాంట్లో రకరకాల ఖర్చులు ఉంటాయి, రకరకాల సమస్యలు కూడా ఉంటాయి. ఆ సమస్యకు పరిష్కారము చైతన్య గారు మనకి చెప్తారు. ఆమె ప్లాస్టిక్ రహితమైన పండుగలు చేసుకోవడంలో మనం ఏ రకమైన ఆప్షన్స్ ఉన్నాయి, ఏ రకమైన పద్ధతులు పాటించవచ్చు అన్న దాని గురించి మనకి ఇప్పుడు వివరిస్తారు. తప్పకుండా సార్. ఇదొక కాంబో ప్యాక్. ఇవన్నీ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు. మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న ఫంక్షన్లకి, స్మాల్ అండ్ మీడియం సైజ్ ఫంక్షన్లకి ఇవి బాగా తోడ్పడతాయి. ఈ కాంబో ప్యాక్లో ఏముంటాయంటే, ఇది కంపోస్టబుల్ ప్రొడక్ట్స్ అనమాట. ఇది కంపోస్టబుల్ ప్లేట్స్, ఇవి చక్ ప్రొడక్ట్ అనమాట. ఈవెన్ ఈ కవర్ కూడా కంపోస్టబుల్ కవర్ అనమాట. ఇవన్నీ వుడెన్ స్పూన్స్. మన ఫంక్షన్స్లో రెగ్యులర్గా యూస్ చేసేవి ప్లేట్స్, బౌల్స్ అండ్ వాటర్కి గ్లాసెస్. ఈ గ్లాస్ వచ్చేసి కాన్స్టర్స్తో తయారైంది, మొక్కజొన్న పిండితో తయారైంది. ఇవన్నీ ఏమాత్రం ఎన్విరాన్మెంట్కి హాని కావు. ఇవే కాకుండా ఈ గార్బేజ్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కంపోస్టబుల్ గార్బేజ్ బ్యాగ్స్ అనమాట. ఇవి ఒక 2 మనము డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అని సపరేట్గా వేయచ్చు. ఇంకా ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కోసము. ఇది కూడా కంపోస్టబుల్ డీకట్ బ్యాగ్. ఇది అన్ని సైజుల్లో దొరుకుతుంది. సో ఇందులో రిటర్న్ గిఫ్ట్స్ వేసి ఇవ్వడానికి అనమాట. సో ఎక్కడ కూడా మనం ప్లాస్టిక్ అనేది ఇక్కడ వాడటం లేదు. సో దీనివల్ల మనము ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది పర్యావరణానికి ఇవ్వచ్చు అన్నమాట. ఈ సెట్లో ఎన్నెన్ని ఉంటాయండి? ఈ 100 మందికి ఇందులో 125 ప్లేట్స్ ఉంటాయి. ఈ స్పూన్స్ వచ్చేసి ఒక 200 ఇస్తాము. ఈ కప్స్ వచ్చేసి 150. ఇవన్నీ వాటర్కి యూస్ చేయొచ్చు.
ఈ ఇవి స్వీట్స్కి దానికి వాడడానికి అనమాట. ఇవన్నీ చక్ ప్రొడక్ట్స్ షుగర్ కేన్ బగాస్తో తయారైందనమాట. కంప్లీట్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్లీ డీకంపోజబుల్ ప్రొడక్ట్స్. సో ఇవి ఏమాత్రము పర్యావరణానికి హానికరం కాదు. ఈ కప్స్ తాగి పడేసిన తర్వాత ఇది క్యాటిల్ ఫీడ్గా కూడా యూస్ చేయొచ్చు. అంటే మనం ఆవుకి కూడా మన ఫీడ్ లాగా యూస్ చేయొచ్చు. వాటర్ తాగుతాం కాబట్టి. సో ఇట్ డజంట్ హార్మ్ టు ద యానిమల్స్. ఇందులో ప్లాస్టిక్ అనేది ఉండదు కాబట్టి సో పశువులు తిన్నా మేసినా ఏమీ కాదు. ఇందులో ఏ ప్రొడక్ట్ అయినా సరే పశువులు తింటే వాటికి ఏమాత్రమైన హాని జరగదు. ఇంకొకటి మనము వేడివేడిగా వడ్డించుకుంటాం కాబట్టి ప్లాస్టిక్ ప్లేట్స్లో వేడివేడిగా వడ్డించుకొని తింటే అందులో మైక్రో ప్లాస్టిక్స్ అనేది మన ఆహారంలో కలుస్తాయి. దానివల్ల క్యాన్సర్ బారిన పడతారు. సో సర్వే ప్రకారం తెలియంది ఏంటంటే ఈవెన్ బ్రెస్ట్ మిల్క్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఫైండ్ అవుట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరు బ్లడ్ టెస్ట్ చేసుకున్నా వాళ్ళ రక్తంలో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో వాటిని మనము ఆపాలి అంటే ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఐ మీన్ దీనివల్ల మనకు సోషల్గా అవేర్నెస్ అనేది రావాలి. నేను వాడటం వల్ల నాతో ఉన్న నలుగురికి తెలుస్తుంది, వాళ్ళు వాడడం వల్ల ఇంకో 4 మందికి తెలుస్తుంది. సో రీగ్రీన్ బయోటెక్ వాళ్ళు తొందరగా జనాల్లోకి అవేర్నెస్ అనేది తీసుకురావాలి అన్న మోటోతో ఒక పర్యావరణం మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురావాలి అనే మోటోతో పనిచేస్తుంది. అంతేకాకుండా ఇవన్నీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా మేము పబ్లిక్కి ప్రొవైడ్ చేస్తున్నాము కాంబో ప్యాక్స్ లాగా. సో అఫోర్డబుల్ కూడా వాళ్ళకి. ఈ ప్రైసెస్ మీకు మార్కెట్లో ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైస్కి దొరకవు. ఇది 50 మెంబర్స్ కాంబో ప్యాక్ అండి. ఇందులో మీకు 75 కంపోస్టబుల్ ప్లేట్స్ వస్తాయి 12 ఇంచెస్. అలాగే ఇవి వచ్చేసి వుడెన్ స్పూన్స్ అనమాట. ఇవి వచ్చేసి ఒక 100. అలాగే గ్లాసెస్ మేడ్ ఫ్రమ్ కార్న్స్టార్చ్ ఇవి ఒక 100. అండ్ చక్ ప్రొడక్ట్స్ దీస్ ఆర్ ద కప్స్ మేడ్ ఫ్రమ్ షుగర్ కేన్ బగాస్ ఇది ఒక 75 వస్తాయండి. ఇవి కంపోస్టబుల్ గార్బేజ్ బ్యాగ్స్ అనమాట. ఇందులో ప్లాస్టిక్ ఏమాత్రం ఉండదు. మీరు వాడి తర్వాత ఇందులో వేసేసి పడేయచ్చు. ఇది న్యాచురల్గా డీకంపోజ్ అయిపోతాయి అన్నమాట. ఇవి ఒక 2 గార్బేజ్ బ్యాగ్స్ ఇస్తాము. దాంతోపాటు ఇవి డీకట్ బ్యాగ్స్ అనమాట. ఇది కంప్లీట్లీ ఆర్గానిక్, నో ప్లాస్టిక్. ఇది రిటర్న్ గిఫ్ట్స్ కోసం చాలా బాగుంటుంది. ఇది ఒక 1 kg ఇస్తాము. అందులో మోర్ దెన్ 50 పీసెస్ ఉంటాయి మీకు. కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్. సో ఈ ప్రైస్ చాలా అఫోర్డబుల్. సో మనము ఇవి వాడితే కనుక పర్యావరణం మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది తీసుకురావచ్చు. సో మనం చేసిన ఫంక్షన్ వల్ల ఏమాత్రమైన హాని పర్యావరణానికి మనం ఇవ్వము. థ్యాంక్ యూ. ఈరోజు చందన్ గారి ఇంట్లో ఉన్నాము. చందన్ గారికి వడిబియ్యం పండుగ జరుగుతున్నది. నమస్తే చందన్ గారు. ఈరోజు వడిబియ్యం పండుగ సందర్భంలో మీరు ప్లాస్టిక్ను ఉపయోగించకుండా ఈ పండుగ చేసుకుంటున్నారు. దానికి మీ ప్రేరణ ఏమిటి? దాని ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? అందులో మీకు వచ్చిన కష్ట నష్టాలు, అనుభవాలు మాకు చెప్తారా? తప్పకుండా అండి. యాక్చువల్గా మా మేనమామ కూతురి వివాహంలో మాకు వడిబియ్యం అనేది పోసారు. సో పోయిన వారంలో మా అక్క తను సేమ్ ఇదే ప్రోగ్రామ్ జరుపుకున్నారు. అక్కడ ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనేది చూశాను. ఈ ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలా చూశాను కానీ అంత ఎంకరేజ్మెంట్గా ఎక్కడ కనిపించలేదు. బట్ అక్క దగ్గర నేను లైవ్గా చూసి ఆ ప్రోడక్ట్ యూస్ చేయడంలో కానీ ఆ ప్లేట్లో తింటున్నప్పుడు కానీ ఎలాంటి నాకు ఇబ్బంది కూడా కలగలేదు. టేస్ట్లో కూడా చేంజెస్ ఏమి అనిపించలేదు. చక్కగా అనిపించింది. సో మనం కూడా పర్యావరణం కాపాడడంలో మన వంతు బాధ్యతగా చేయాలి అనిపించి నేను చేసే ఈ చిన్న భోజన కార్యక్రమంలో వాడాలి అనిపించింది. తనని చూసి నన్ను చూసి ఇంకొకరు నేర్చుకుంటారనే ఒక చిన్న సదుద్దేశంతో ఈ చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. సో నేను ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇవాళ నేను అదే యూస్ చేయబోతున్నాను. సామాన్యంగా విందులు భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు క్యాటరింగ్ సర్వీసెస్ని పిలవడం మన అందరికీ అలవాటు. అయితే ఒక 50 మందిని మన భోజనానికి పిలిస్తే క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు ఏ రకమైన ఏర్పాట్లు చేస్తారు అని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు చెప్తారా? కొండారెడ్డి గారు. మీరు మణికంఠ సర్వీస్. మణికంఠ సర్వీస్. ఇప్పుడు ఒక 50 మందిని మనం భోజనానికి పిలిచామనుకోండి, మీరు వాళ్ళకి పళ్ళాలు కానీ వీటిలన్నింటిలో ఎలాంటి ప్లాస్టిక్ మెటీరియల్ వాడతారు? ఎంత వాడతారు? 50 మెంబర్స్ పిలిచినప్పుడు 60 ప్లేట్స్ వాడతాము ప్లాస్టిక్. ప్లస్ 150 గ్లాసెస్, 100 వచ్చేసి స్పూన్స్, కప్స్ ఒక 100,
అట్లా యూజ్ చేస్తాం. మంచినీళ్ళకి మంచినీళ్ళు కూడా గ్లాస్ ప్లాస్టిక్ వాడతాం. బాటిల్స్ కూడా ప్లాస్టిక్ అవంత 150 తీసుకొస్తాము. ఒక 50 మంది ఉంటే 150 రెట్లు 3 రెట్లు. ఎందుకు వాటర్ ఎక్కువ యూజ్ చేస్తారు. వాటర్ ఎక్కువ యూస్ చేస్తారు. సో ఒక చిన్న భోజనం ఏర్పాటు చేసినప్పుడు ఎంతమంది పిలుస్తున్నామో దానికి 3 రెట్లు ఇంచుమించు మంచినీళ్ళ బాటిల్స్ కానీ గ్లాసులు కానీ వాడతారు. 2 రెట్లు చెంచాలు వాడతారు, అవి కూడా ప్లాస్టిక్వే. ప్లేట్లు మాత్రం ఒక 60, ఒక 10 మందిని ఎక్స్ట్రా తీసుకుని వాడతారు. అయితే భోజనాలు అయిపోయాక ఈ ప్లాస్టిక్ చెత్త అంతా ఏం చేస్తాము, దాని గురించి ఎవరు పట్టించుకోరు. మనకు తెలియకుండానే మనం చేస్తున్న విందుల్లో, ఆర్భాటాల్లో, వేడుకల్లో అంత ప్లాస్టిక్ మనము చెత్తని సృష్టిస్తున్నాము. ఈ విషయం మనము కొండారెడ్డి గారి ద్వారా తెలుసుకున్నాము. నమస్తే. చందన గారు, శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళ ఇంట్లో వడిబియ్యం పండుగ జరుగుతోంది. ఆ సందర్భంగా సామాన్యంగా జరిగే పద్ధతిలా కాకుండా, అంటే ప్లాస్టిక్ వస్తువులేం వాడకుండా అన్ని పర్యావరణ హితమైనవి, బయోడిగ్రేడబుల్ పళ్ళెము, పరిమాణం తీసుకోవడానికి చిన్న కప్పు, చెక్కతో చేసిన చెంచా, అదేవిధంగా మంచినీళ్ళు తాగడానికి కార్న్ దాంతో చేసిన గ్లాసు, వీటితోటి విందు ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ విందు ఆరగించడానికి నేను వచ్చాను. నాతో పాటు ఇంకా విందు ఆరగిస్తున్న వాళ్ళతో మాట్లాడి ఈ పళ్ళాల గురించి, ఈ రకమైన పద్ధతి గురించి, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అనుభవం కూడా తెలుసుకుందాం. రండి. నేను వెజిటేరియన్. ఇందులో వేస్తారా? ఇక్కడ. కార్న్ స్టార్ట్తో చేసిన గ్లాస్ ఇది. ఈ గ్లాసులో నీళ్లు పోసి ఇంచుమించు 10 నిమిషాలు అవుతుంది. ఏమీ పాడైపోకుండా అలాగే ఉంది. నీళ్ళలో కానీ వాటిలో కానీ ఏమీ తేడా లేదు. అదేవిధంగా ఈ పళ్ళల్లో భోజనం చేస్తున్నాను. చాలా శుభ్రంగా అనిపించింది. రుచిలో కానీ మిగతా విషయాల్లో ఏమీ మార్పు లేదు. దీన్ని చక్కగా భోజనం కోసం, ఇలాంటి టిఫిన్ తినడం కోసం వాడుకోవచ్చని నా అనుభవం ద్వారా తెలుస్తోంది. సార్, ఇప్పుడు మనము ఇలాంటి భోజనాలు అవి పెడుతున్నప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ పళ్ళాలు అవి వాడుతుంటాము, అందరికీ అలవాటైంది. ఇప్పుడు మీరు తింటున్న పళ్ళల్లో మీకు రుచి, దీన్ని ఉపయోగించుకోవడంలో మీకు ఏమనిపిస్తోంది? మీ అనుభవం ఎలా ఉంది? ఈ పళ్ళెం కానీ మంచినీళ్ళు వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు అంతా జనరల్గా కొద్దిగా గొప్ప మనం ప్రొబిటేట్ చేస్తుంటేనే అది ఇదవుతుంది తప్ప అందరం ఎవరిని చూసి ఎవరైనా తీసుకొస్తున్నాం, నడిపిస్తున్నాం. నడవకుండా చేయాలంటే మనలో మార్పు రావాలి. మనలో మార్పు వస్తే అది ఆటోమేటిక్గా మొదలు పెట్టాలి. మొదలు పెడితే అది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చందన గారు చేసిన ఈ ఏర్పాట్లన్నీ మీకు ఏమనిపించాయి? ఇలాగ ప్లాస్టిక్ లేకుండా కొత్త రకమైన పళ్ళాల్లో భోజనం పెడుతున్నారు కదా, మీకు ఏమనిపించింది ఇదంతా చూసి? ఏమనిపించింది అంటే అమలు ఆమె చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి కొంత మనలో మార్పు వస్తుందేమో, రావాలి. అంటే ఆమెను బట్టి అన్న మనం కొంత మార్పు చేసుకుంటే బాగుంటుంది. మీ ఇంట్లో వేరే ఏదైనా పండుగ మీరు అలా చేసడానికి? నమస్తే. మీరు మీ చిన్నప్పుడు ఇలా వడిబియ్యం పోస్తున్నప్పుడు భోజనాలు ఎలా పెట్టేవారు? మేము అది చేప వేసి ఇట్లా పరిచి ఇస్తరాకులు కింద అడుగుని వేసి విస్తరాకులు వేసేవారు. ఇస్తరాకులు మోతకాకులు ఉంటుంది, మోతకాకులు వేసి అన్నం పెట్టేది మేము. ఇంకా మరి మంచినీళ్ళు తాగడానికి ఏమి ఇచ్చేవారు? ఎలా ఇచ్చేవారు? గ్లాసులు ఇచ్చేవారు, ఎత్తడి గ్లాసులు ఇచ్చేవారు. మరి ఇప్పుడు రాను రాను మనం ప్లాస్టిక్ బళ్ళాలు గ్లాసులు ఇస్తున్నాం కదా, దాని గురించి మీకు ఏమనిపించింది? ఇక ఎంకన్నాక ఇప్పుడు కూర్చొని తింటలేదు కదా బిడ్డ, కూర్చొని తింటుండగా ఇస్తరాకులు వేసి ఆ నుంచి దాకా కూర్చొని ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు ఈ రోజు మరి కొత్తగా కొత్త పళ్ళాలు ఇచ్చారు కదా, వీటిలో తింటే ఏమనిపిస్తుంది? ఏమని మంచిగా అనిపించిందా? ఏంటి పళ్ళాల గురించి మీకు తెలుసా? తెలియదా? ఇది ప్లాస్టిక్ కాకుండా ఇది జీర్ణం అయిపోతుంది, ఆకుల్లాగే ఇది కూడా జీర్ణం అయిపోతుంది. ప్లాస్టిక్ జీర్ణం అయిపోతుంది కదా, అలాగే ఉంటుంది. బాగానే అనిపించిందా ఈరోజు భోజనం?
బాగానే ఉన్నది. అమ్మమ్మ గారి చిన్నప్పుడు ఏ పండుగైనా వేడుకైనా అందరూ నేల మీద కూర్చుని బంతి భోజనాలు చేసేవారు. మోదుగాకులు కానీ అరిటాకుల్లో కానీ భోజనాలు పెట్టేవారు. తాగడానికి మంచినీళ్ళు ఇత్తడి గ్లాసులో కానీ స్టీల్ గ్లాసులో కానీ ఇచ్చేవారు. అదంతా కూడా పర్యావరణానికి చాలా హితకరమైన పద్ధతి. రాను రాను పద్ధతులు మారాయి. మళ్ళీ అమ్మమ్మ గారి ఆ పద్ధతుల్ని మళ్ళీ మనం తీసుకొస్తున్నాము ఈ ప్రయత్నంలో. ప్లాస్టిక్ కాకుండా జీర్ణమైపోయే పళ్ళాల్లో భోజనాలు, జీర్ణమైపోయే గ్లాసుల్లో మంచినీళ్ళు ఇవ్వడము ఈ పండుగలో ఈరోజు జరుగుతుంది. ఈ రోజుల్లో ఎక్కడ విందులకు వెళ్ళినా మంచినీళ్ళకి ఇలాంటి ఏర్పాటు ఉండదు. ఒక 100 ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి. ఒక్క చుక్క నీళ్ళు తాగితే ఆ ప్లాస్టిక్ బాటిల్ వేస్ట్ అయిపోతుంది. ఆ రకంగా 100 మందిని పిలిస్తే ఇంచుమించు 500 బాటిల్స్ పెట్టాల్సి వస్తుంది. అంత ప్లాస్టిక్ చేత తయారవుతుంది. దానికి విరుగుడుగా వేరే పద్ధతిని ఒక జగ్లో నీళ్ళు నింపి ఎవరికి కావాల్సిన నీళ్లు వాళ్ళు గ్లాసులో పట్టుకోవడం మూలంగా చాలా ప్లాస్టిక్ని తగ్గించవచ్చు. ఈరోజు ఇక్కడ చందన్ గారి ఇంట్లో వడి బియ్యానికి మీరు అందరూ విందుకు వచ్చారు. ఇందులో ముఖ్యంగా ప్లాస్టిక్ లేకుండా ఈ రకమైన పళ్ళాలు గ్లాసుల్లో విందు ఏర్పాటు చేస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఈ ఏర్పాట్ల గురించి. బాగుంది, చాలా బాగుంది. హెల్త్ గురించి కాబట్టి మాకు బాగా నచ్చింది. మా ఇంట్లో కూడా మేము ఇలానే ప్రిపేర్ చేస్తాం. అంటే సామాన్యంగా ఎక్కడికి వెళ్ళినా చుక్క నీళ్ళు తాగితే ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ దొరుకుతాయి. మీకు ఇందులో ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా? లేదు, కంఫర్టబుల్ గా ఉంది మాకు. అంటే రుచిలో కానీ వాడకం ఏమనిపించలేదు, బాగుంది. చేయదగినట్టుగా అనిపిస్తుందా? प्लास्टिक प्लेट से, प्लास्टिक ग्लास से तो ये बहुत अच्छा है हेल्थ के लिए भी. मतलब सबको यही यूज़ करना चाहिए, उससे कुछ नुकसान भी नहीं है. जैसे बच्चों को, बड़ों को, सबको अच्छा है. तो नॉर्मल कैटरिंग वाला सब मुफ्त में दे देते प्लास्टिक, लेकिन ये आप कोई फ्री में दे रहे ठीक है, लेकिन ये अपन खर्च डाल रहे हैं, लेकिन उससे बेटर है ना ये अपने हेल्थ के लिए. वो फ्री में आ रहा है, लेकिन वही पैसे अपन हॉस्पिटल में डाल रहे हैं बाद में. वो अपन उससे पहले अपन अपना सेफ्टी कर रहे हैं ना, अपना हेल्थ के लिए पहले सोचना है. वो फ्री में कुछ भी दे सकते हैं, अपन ले सकते हैं. सोचना है अपने को फ्री में जाना है या अपना हेल्थ के बारे में सोचना है. बेस्ट. మేడం, ఇప్పుడు మీ ఇంట్లో ఇలాంటి చిన్న పండుగ ఏదైనా జరిగితే మీరు ఈ పద్ధతి పాటించడానికి అనుకూలంగా ఉంది? డెఫినెట్గా యూజ్ చేస్తామండి. మేము కూడా అందరికీ అడ్వైస్ ఇస్తాము. ఇది సేఫ్ అండ్ మంచిగా ఉంటుంది. సో అందరికీ అంటే దీనివల్ల ఖర్చు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది కదా. ఈ ఒక సెట్ కొనాలంటే ఇది ₹2 ₹3 అలా. మామూలుగా అయితే ప్లాస్టిక్ క్యాటరింగ్ వాళ్ళు అంతా ఇచ్చేస్తారు. అది కాకుండా మీరు ఇది పెట్టుకోవాలంటే అడిషనల్గా ఖర్చు అవుతుంది. మీకు అది అనుకూలకరమేనా అలా చేయడానికి? హెల్త్ ఇంపార్టెంట్ కదండి. సో పొల్యూషన్ కాకుండా నీట్గా చెప్తాను. మేము యూజ్ చేస్తాము, అందరికీ అడ్వైస్ కూడా చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ కొత్త ఏర్పాటు అందరికీ కూడా ఆమోదకరంగానే అనిపిస్తోంది. ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేడం, ఈరోజు చందన్ గారి వడి బియ్యం పండగకు వచ్చాము. మీరు భోంచేస్తున్న ప్లేట్ అవన్నీ కూడా ప్లాస్టిక్ ఉంటాయి. సో ఇలాంటి పండుగలు జరుగుతున్నప్పుడు ఇలాంటి పద్ధతి గురించి మీకు ఏమనిపిస్తుంది చెప్తారు? ఫస్ట్ థింగ్, ఎప్పుడు జీరో వేస్ట్ అనే సోషల్ మీడియాలో, టీవీలో చూడడమే కానీ ఇట్లా డైరెక్ట్గా మా ఫ్యామిలీలో చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఒక క్రెడిట్ కార్డ్ అంతా వెళ్తుందంట కదా మన బాడీ లోపలికి ప్లాస్టిక్ త్రూ మైక్రో ప్లాస్టిక్స్. సో దాన్ని అనేది మనం ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాం. అందరూ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అని అవాయిడ్ చేస్తారు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం హెల్త్ మంచిగా చేసుకొని సేవ్ చేసుకుంటున్నాం త్రూ దిస్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. సో ఇవి తొందరగా డికంపోజ్ అయిపోతాయి కదా, దానివల్ల ఎర్త్ ఇస్ హ్యాపీ. నేచర్తో చాలా క్లోజ్గా ఉండి సస్టైనబుల్గా చేస్తాం. అంటే సామాన్యంగా ఇలాంటి పండుగలు జరిగినప్పుడు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి చాలా ఆర్భాటాలు చేస్తారు. ఇలాంటి విషయానికి ₹1 ఎక్కువ ఖర్చు పెట్టాలంటే అమ్మో ₹1 ఎక్కువ, ₹10 ఎక్కువ అయిపోతుందని అనుకుంటారు. దాని గురించి మీ ఆలోచన? సో ఇందాక చెప్పిన పాయింటే, డెఫినెట్గా వేస్టేజ్ అనేది కాదు. మనము ఒక ప్లాస్టిక్ చేసామంటే అదంతా ఒక దగ్గర డంప్ యార్డ్లోకి వెళ్తుంది. అది డికంపోజ్ అవ్వడానికి ఎన్నో ఇయర్స్ పడుతుంది. వీఆర్ ఇండైరెక్ట్లీ సేవింగ్ లాట్ ఆఫ్ కాస్ట్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద ఎర్త్. అలాంటి సందర్భంలో ₹10 ఖర్చు అయినా పర్వాలేదు. అంతే. మన బడ్జెట్లో ఒక ఐటెం తగ్గించుకోవాలైనా కానీ ఎకో ఫ్రెండ్లీ ఆప్షన్స్ మనం వెళ్తే కనుక మనం పర్యావరణానికి పరిరక్షించిన వాళ్ళం అవుతాము. ఫ్యూచర్ జనరేషన్కి ఎలాంటి బర్డన్ ఇవ్వం. మనం చేసే ఈవెంట్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. సో అది మెయిన్ థింగ్. దట్ ఈస్ ద అల్టిమేట్ గిఫ్ట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఈ పళ్ళెంలో మనము చారు, సాంబారు లాంటి వాటితో పాటు పెరుగు అన్నం, అంటే
లిక్విడ్స్ కూడా ద్రవ పదార్థాలన్నీ కూడా వేసుకు తినడానికి అనుకూలంగానే ఉంది. పళ్ళమేమి పాడైపోకుండా గట్టిగా నిలబడుతుంది. నేను ప్రస్తుతం పెరుగు అన్నం తింటున్నాను. ఇది నేను యాక్చువల్లీ ఇది సెకండ్ టైం నేను ఈ ప్లేట్లో తినడం. మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని ప్రమోట్ చేయడం అని కాదు, న్యాచురల్ గురించి మనం ఫస్ట్ ఇలాంటివి వాడుకోవాలి. ఎందుకంటే ఇది మన జనరేషన్ కోసం అని కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళని కూడా కాపాడాల్సిన వాళ్ళం అవుతాం. సో దీనికోసం అట్లీస్ట్ మన వంతు మనం దీన్ని ప్రమోట్ చేయాలి. నేను ఇది యూజ్ చేసిన తర్వాత నేను ఇంకా నెక్స్ట్ టైం నుంచి అసలు ప్లాస్టిక్ కంప్లీట్గా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం నుంచి ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్, అట్లీస్ట్ ఒక 90% న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికి మనం కూడా హెల్ప్ చేద్దాం అందరికీ. చందన్ గారు, ఈరోజు వడిబియ్యం పండుగ మీ ఇంట్లో చేసుకున్నారు, ప్లాస్టిక్ రహితమైన పండుగ. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. మీ బంధువులందరూ విందు ఆరగిస్తున్నారు, మీకు ఏమనిపించింది ఈరోజు? ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ పెట్టి నేను ఇలా వీళ్ళకి విందు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంతలో కాకుండా వాళ్ళలో ఎంతో అంత నా వంతు ఆరోగ్యాన్ని ఇచ్చానని నేను ఫీల్ అవుతున్నా. చాలా సంతోషంగా ఉంది. పూర్వీకులు మనకంటే ముందే ఆకుల్లో తిని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇప్పటి వరకు చాలా గట్టిగా ఉన్నారు. మనము ఇది అర్థం చేసుకోకుండా ఏదైతే ప్లాస్టిక్, ఏదైతే అడ్వాన్స్డ్ ఫాలో అయ్యామో దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అన్నీ ఫేస్ చేసాము. ఇక నుంచైనా మనం కొంచెం మెలుకొని మన హెల్త్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మంచిగా ఎకో ఫ్రెండ్లీ టైప్ వెళ్ళిపోయి మన ధర ఇవన్నీ చూసుకోకుండా ఆరోగ్యానికి మొదటి మెట్టు వేసుకొని వెళ్ళడం వల్ల అందరికీ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇక నుంచి మేము ఎకో ఫ్రెండ్లీకే వెళ్ళాలని అనుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ ఇంట్లో వడిబియ్యం పండుగ చేసుకున్నారు. ఇలాంటి పండుగలు ఏర్పాటు చేయడం చాలా కష్టం. ఏర్పాట్లు కానీ వాటిలో ఉండే ఖర్చులు ఇవన్నీను. ఓ 15 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి రావాల్సి ఒక ప్లేట్కి. ఆ సందర్భంలో మీకేమనిపించింది ఇలాంటి పండుగ చేద్దాం అనుకున్నారు? నార్మల్గా ఇలాంటి పండుగలు చేసేటప్పుడు కొంతమంది ఖర్చు గురించి ఆలోచిస్తుంటారు. ఎకో ఫ్రెండ్లీ వెళ్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఫుడ్ విషయంలో ఆలోచించరు, దాని గురించి స్పెండ్ చేస్తారు. ఇంకో ఐటెం ఎక్కువ ఉండాలని కూడా ఆలోచిస్తారు, బట్ దీని గురించి ఆలోచించారు. నేనేమంటున్నానంటే అలాంటి వీటిని అవాయిడ్ చేసుకుంటూ ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లు, ఎకో ఫ్రెండ్లీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది వాడుకుంటూ ముందుకెళ్ళడం పర్యావరణానికి చాలా మేలు చేస్తున్నాం. అవి చేసుకునే అవకాశం ఉందని మీరు నిరూపించారు ఈరోజు. శ్రీనివాసరెడ్డి గారు, చందన దంపతులు వాళ్ళ ఇంట్లో జరిగిన పండుగని పర్యావరణ హితమైన పండుగ మార్చుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారు ఆశిస్తున్నది వారి బంధువులతో పాటు బంధుమిత్రులు అందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ రకమైన పండుగలు పర్యావరణానికి హితంగా చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఒక ఆదర్శంగా వారిద్దరూ నిలుస్తున్నారు. మీ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు, అభినందనలు. ఆరోగ్యమే మహాభాగ్యం. నమస్కారం అండి, మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు మల్లికార్జున్ అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ RSM in Telangana for a diagnostic company. Recently we came across this eco-friendly products. Actually we are seeing a lot of adversities in environment regarding this eco plastics, mainly plastics. We are using everywhere plastics. We are seeing on the roads, on the dustbins, in offices, everywhere plastic is there. At least some part of plastic we can replace with the eco-friendly products like plates, covers, glasses, even plastic bottles. We are in that process. We have started recently. Most probably, we hope we will at least success 50% of our target, replacing the plastics. చైతన్య గారు, మీరిద్దరూ కలిసి ఈ రకమైన ఒక ఎంటర్ప్రైజ్ పెట్టారు. ఏ రకమైన ఉత్సవాలు జరిగినా, పండుగలు జరిగినా ఇందులో ప్లాస్టిక్ని తగ్గించడం కోసం మీరు కొన్ని ప్రత్యేకమైన వస్తువుల్ని అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నారు. దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. ఈ మధ్య మేము మెయిన్లీ వినాయక చవితి అప్పుడు ప్లేట్స్ అన్నదానం ఉంటుంది కదా, అన్నదానంలో మోస్ట్లీ 2 ప్లేస్లలో ప్లేట్స్ ప్రమోట్ చేశాము. ఎందుకంటే అప్పుడు మేము కొత్త 2-3 ప్రొడక్ట్స్, బగాస్ ప్లేట్స్ ఒకటి, మన ఆకుతో చేసిన అరేకా ప్లేట్స్ ఒకటి, ఆకుతో చేసిన ప్లేట్స్ ఒకటి, అవి ప్రమోట్ చేస్తున్నాము. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. కొంచెం కాస్ట్లీ కాబట్టి కొంచెం వి హోప్ వి ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ వెరీ సూన్.
సో చైతన్య గారు, మల్లికార్జున గారు కలిపి పండుగల్ని, పర్యావరణ హితమైన పండుగల్ని, వేడుకల్ని పర్యావరణ హితమైన వేడుకలుగా మార్చడం కోసం ఒక కొత్త ఎంటర్ప్రైజ్, ఒక కొత్త వ్యాపారాన్ని సృష్టించారు. అందులో పర్యావరణ హితమైన పళ్ళాలు, గ్లాసులు, కప్పులు, చెంచాలు అన్నీ దొరుకుతాయి. కొంచెం ఖర్చైనా వెనుకాడకుండా ఇలాంటి ఉత్సవాలు చేయొచ్చు అని చెప్పి వారి సోదరిమణి చందన గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా నిరూపించారు. వీరి కుటుంబము ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇది అందరూ అనుసరిస్తారని, వాళ్ళ పండుగల్ని, వాళ్ళ ఉత్సవాల్ని పర్యావరణ హితంగా చేసుకుంటారని కోరుకుంటున్నాము. చందన్ గారి ఇంట్లో వడిబియ్యం వేడుక ముగిసింది. విందులు కూడా పూర్తయ్యాయి. విందు పూర్తయ్యాక మనం చూడొచ్చు, ప్లాస్టిక్ రహితమైన పళ్ళాల్లో, గ్లాసుల్లో విందంతా ఏర్పాటు చేశారు. ఈ డబ్బా నిండా వచ్చిన ఈ చెత్త పర్యావరణానికి హితమైనది. ఇది వెంటనే భూమిలో, మట్టిలో కలిసిపోతుంది. వీటిని ఆవులకు కానీ, గేదెలకు కానీ వేస్తే కూడా వాటికి అది ఆహారంగా మారే అవకాశం ఉంది. వాటికి ఏమీ నష్టం చేయదు. ఈ రకంగా ప్రతి పండుగని, ప్రతి వేడుకని, ప్రతి విందుని పర్యావరణ హితంగా చేసుకునే అవకాశం మనందరికీ ఉన్నది. కొంచెం ఖర్చైనా వెనుకాడకుండా చందన్ గారు చేసిన ఈ ప్రయత్నాన్ని మనందరం అభినందించాలి. మనందరం దాన్ని అనుసరించాలి. We both celebrated sustainable events for future generations with zero plastic and eco-friendly options. Thank you.